అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కమలా పరచా గారి నీ జతగా నేనుండాలి కథా సంకలనం నుండి అత్తగారి మాట పట్టుచీరల మూట కథను వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? మా మామగారు అన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయించినా అదేమిటోనండి, మా అత్తగారిలాగా నాకు బ్యాంకులంటే నమ్మకం లేదని చెప్పానా? మరి నా డబ్బులు ఎక్కడ దాచాలి అంటే బ్లాక్ మనీ అత్తగారి దగ్గర దాస్తున్నానా? మరి వైట్ మనీ ఎక్కడ పెట్టాలా అని తెగ ఆలోచించి మా అత్తగారినే సలహా అడిగాను. అప్పుడు ఆవిడ ఒక ఇత్తడి బొట్టు పెట్టే, అది ఆవిడకి వాళ్ళ మూడో అన్నయ్య పెళ్లిలో ఇచ్చారట. అది ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికీ అదే నా గల్లా పెట్టి. నాకే కాదు, మా పిల్లలు ఉద్యోగాల్లో చేరినప్పుడు వాళ్ళ జీతం కూడా తెచ్చి అందులో వేసేవాళ్ళు. ఏమండి, సరే సరే అలా అందరూ అందులోనే వేసి దానిలో నుంచే తీసి వాడుకోవడం అలవాటైపోయింది. మా అత్తగారు అభిమానంతో ఇచ్చిన ఆ బొట్టు పెట్టె అంటే నాకు చాలా ఇష్టం. దానికి మా ఏమండి పాలిష్ చేయిస్తానంటే దాని యాంటిక్ లుక్ పోతుందని నేను ఒప్పుకోలేదు. అలాగే భద్రంగా దాచుకున్నాను. నేనైతే మామగారితో వెళ్ళడమే కానీ ఆ తర్వాత బ్యాంకుల జోలికి వెళ్ళిందే లేదు. ఏళ్ళు గడిచాక ఏమండి ఇది నీ అకౌంట్, ఇది నీ కార్డ్ అని చెబితే విని ఊరుకున్నాను. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ ఓ సంతకం పెట్టడం వరకే నా పని. ఏమండీనే అన్నీ ముందేసుకొని ఏవో తిప్పలు పడుతూ ఉంటారు. అసలు ఇంతవరకు ఏటీఎం ఎలా ఉంటుందో కూడా చూడలేదు. నాకు అవసరం ఉన్నప్పుడు ఏమండీని డబ్బులు తెచ్చి ఇచ్చే వరకు సతాయించడమే నా పని. ఏమండీ డబ్బులు ఇచ్చాక అందులో నుంచి కాస్త హడావుడిగా కాసిన తీసేసి అక్కడ వైట్ మనీ ఈ గల్లాపెట్టులో పెడతానన్నమాట. పోయిన నెల ఏమండీ ఏదో పనిలో ఉండి హెల్పర్స్కి ఇచ్చేందుకు చెక్ మీద నన్ను సంతకం చేసి ఇమ్మన్నారు. టేబుల్ ముందు కళ్ళజోడు పెట్టుకొని చకచకా 2 సంతకాలు పడేసరికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఫీలింగ్ వచ్చేసి ఇదేదో బావుందే అనుకొని ఎడాపెడా అందరికీ చెక్కులు రాసి ఇచ్చేశాను. స్వీపర్కి కూడా చెక్ ఇద్దాం అనుకున్నాను కానీ 100 రూపాయలకు చెక్ ఎందుకమ్మా అని దీనంగా అడిగేసరికి పోనీ అని డబ్బులు ఇచ్చేశాను. మోడీ ధర్మమా అని బోలెడు చెక్లు సంతకం చేశాను. పొద్దున ఏమండీతో 4వ తారీఖు వచ్చేసింది, అందరికీ జీతాలు ఇవ్వాలి కదా, చెక్కులు రాసివనా అని సంబరంగా మొహమంతా నవ్వు పులిమేసుకుని అడిగాను. దేని మీద రాస్తావు? పోయినసారి తెగ చెక్కులు ఇచ్చేశావు కదా, చెక్ లీవ్స్ అన్నీ అయిపోయాయి అని తాపీగా చెప్పారు. మరెట్లా అంటే నాకు పని ఉంది, చెక్ బుక్ కోసం ఈ అప్లికేషన్ బ్యాంక్లో ఇచ్చి డబ్బుల కోసం ఏటీఎం లైన్లో నిలబడు అని మరింత తాపీగా చెప్పి చెక్ ఇచ్చారు. ఏటీఎంలో 2000 ఇస్తున్నారట కదా, ఎన్నిసార్లు వెళ్ళాలి అంటే కాదు 4500 దాకా ఇస్తున్నారట అన్నారు. అదైనా ఎన్నిసార్లకు సరిపోతుంది? అయినా అలవాట్లేని పనులు. మా ఫ్రెండ్ చెప్పినట్లు ఈ ఉమర్ మే క్యా సీకెంగే యార్. అప్పుడు అలా జరిగిందా? మొన్న మధ్య ఏమండి మాలా ఓ 1000 రూపాయలు అప్పిస్తావా అని అడిగారు. అమ్మో 1000 నా దగ్గర లేవు అన్నాను నేను ఏమండి వైపు చూడకుండా జాగ్రత్త పడుతూ. ఏమండి డాడీ, మాల మమ్మీ దగ్గర చాలా రూపాయలుంటాయి, లేవని అబద్ధం చెప్తోంది అన్నాడు ఉక్రోషంగా. అంతకు ముందే అడిగి లేవనిపించుకున్న సుపుత్రుడు అంతకన్నా పౌరుషంగా నేనేమీ అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే చూసుకోండి అని నా అలమారా తాళం చేతులు నిర్లక్ష్యంగా కొద్దిగా భయంగా ఇచ్చాను. అంతే, తండ్రి కొడుకులు నా అలమారాలోని చీరలన్నీ తీసి వెతికి నా కళ్ళ ముందే రూపాయలు తీశారు. ఎంత అంటే అక్షరాల 1,00,000. వాళ్లే కాదు, ఎంత ఉన్నాయా అని నేను బిత్తరపోయాను సుమండి. పిచ్చిపోరి, నాకియ్యకపోతే పోయావు, ఇంత డబ్బు ఇంట్లో ఉంచుకుంటారా, అసలే రోజంతా ఒక్కదానివే ఉంటావు అని కోపం చేసి ఆ తర్వాత వడ్డీతో సహా బ్యాంకుకు తీసుకెళ్లి ఎఫ్డి నా పేరు మీదే వేసేశారు.
అంతటి ఘన చరిత్ర ఉన్న నేను, అమ్మో, మాల దగ్గర బ్లాక్ మనీ ₹1,00,000 ఉన్నాయట అని ఫ్రెండ్ సర్కిల్లో హీరోయిన్గా వెలిగిన నేను 4 రోజుల నుంచి అలమారా అంతా కింద మీద చేసినా ఒక్కటంటే ₹1 బ్లాక్ మనీ దొరకలేదు. అదేమిటో మరి. అసలే ఎవరో కాల్ చేసి, మీ దగ్గర బ్లాక్ మనీ ఉందా? ఉంటే చెప్పండి, ఎంతైనా కొంత పర్సంటేజ్ తీసుకొని వైట్ చేసి పెడతాం అని అడుగుతున్నారట. అట్లా ఎవరైనా నాకు ఫోన్ చేసి అడిగితే నా దగ్గర బ్లాక్ మనీ లేదు అని చెప్పాలంటే ఎంత అవమానం, ఎంత అది, ఎంత ఇది. ఏమిటో ఇలా అయిపోయింది. అసలుకే మా అత్తగారు ఇల్లన్న చోట ఓ ₹10, ఓ మనిషి అన్నం ఎప్పుడూ ఉండాలే కమలమ్మ అని చెప్పారు. మా అత్తగారి కాలంలో ₹10 అయితే నా కాలంలో ₹10,000 ఉండాలి కదా. అందుకే మళ్ళీ బ్లాక్ మనీ చూసుకోవాలి. ఎంతైనా అత్తగారి మాట పట్టు చీరల మూట. అవునంటారా, కాదంటారా? మీరేమంటారు? ఇంక కొసమెరుపు ఏమిటంటే, మేమప్పుడెప్పుడో ఉండొచ్చిన ఇంటికి మా అత్తగారికి నాకు ఆంధ్రా బ్యాంక్ వాళ్ళు, మీ అకౌంట్ వాడక చాలా ఏళ్లయ్యింది, అందుకని మూసేస్తున్నాము, మీరు వచ్చి చూసుకోండి అని ఉత్తరాలు రాశారు. అవి నా చేతికి వచ్చేసరికి వాళ్ళిచ్చిన గడువు అయిపోయింది. మా పిల్లలేమో, నీవి బామ్మవి బ్లాక్ మనీ అందులో ఉన్నాయేమో, అయ్యో మిస్ అయిపోయావే అని తెగ జోకేశారనుకోండి. ఇవ్వండి బ్లాక్ మనీ, నా గల్లా పెట్టి గలగలలు. నేను మా అత్తగారి దగ్గర, మా మామగారి దగ్గర నేర్చుకున్న పొదుపు పథకాలు కూడా చెప్పాలిగా. ఆ విశేషాలు వచ్చే కథలో కిడ్డీ బ్యాంక్లో చెప్తాను, సరేనా? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.